అందరికీ జేబీఎం. నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో చేరితే అక్కడ జరిగినటువంటి అవమానాలతో 11వ రోజు అక్కడ ఉద్యోగం చేయనని నిర్ణయించుకొని 1917 సెప్టెంబర్ 23వ తేదీన ఒక సంకల్పం తీసుకున్నారు. ఇక నీ జీవితంలో ఉద్యోగాలు చేయను, నా జీవితాన్ని నా ప్రజల బాగు కోసం, ఈ దేశం కోసమే త్యాగం చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్నే సంకల్ప దివస్ అంటారు. అయినా కుటుంబం పోషణ కోసం కొన్ని ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి ఉద్యోగాలు, ముందుగా 2 పార్సీ యువకులకి ట్యూషన్లు చెప్పారు. తర్వాత ఒక వ్యాపార సలహా సంస్థని ఏర్పాటు చేస్తే మొదట్లో వ్యాపారస్తులు బాగానే వచ్చారు, వాళ్ళకి లాభాలు వచ్చినాయి. కానీ తర్వాత అంబేద్కర్ గారి కులం తెలిసి ఆ వ్యాపారస్తులు అక్కడ రావటం మానేశారు. తర్వాత బొంబాయి టాపర్స్ కోచింగ్ సెంటర్ అనే ఒక కోచింగ్ సెంటర్లో నెలకు 150 రూపాయలకి జీతానికి చేశారు అంబేద్కర్ గారు. తర్వాత బొంబాయి ఎల్ఫిన్స్టన్ కాలేజీ, ఆయన ఎక్కడైతే చదివాడో ఆ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో లెక్చరర్గా చేశారు పార్ట్ టైం. తర్వాత బొంబాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, అది పార్ట్ టైమే. తర్వాత బొంబాయి సిద్ధార్థ లా కాలేజీలో కొంతకాలం ప్రిన్సిపాల్గా చేశారు. ఈ డబ్బు ఇలా కుటుంబ ఖర్చులకు పోని మిగిలిన డబ్బు, మరియు కొల్హాపూర్ మహారాజు అయినటువంటి సాహు మహారాజు గారు ఇచ్చినటువంటి కొంత ఆర్థిక సహాయం, నావల్ బతాని అనే ఒక పార్సీ మిత్రుడు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన చదువుకోవటమే కాకుండా ఒక పూట తిని మరొక పూట ఒక టీ తాగి, ఒక రొట్టె తిని ఒక టీ తాగి రోజుకు 18 గంటలు అక్కడ ఆయన చదువుకుని అనేక రికార్డులు నెలకొల్పినటువంటి మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్.